అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన వ్యవసాయ వస్తువుల ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం వివిధ స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాలను పరిశీలించారు. మినీ ట్రాక్టర్ను స్వయంగా డ్రైవ్ చేశారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని స్పీకర్ అన్నారు. ఆధునిక యంత్రాలను ఉపయోగించి దిగుబడిని పెంచుకోవాలని సూచించారు. యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు అందజేసి సబ్సిడీ కల్పిస్తోందని పేర్కొన్నారు. నేను చెప్పడం వరకే చేసే బాధ్యత మీది. మీ బేసిక్ కార్యక్రమానికి ఏదైనా చెయ్యొద్దు కాకపోతే బ్యాంకుల ద్వారా కానీ ఈ ఆఫీసుల ద్వారా కానీ సైంటిస్టుల ద్వారా కానీ చేయడానికి నేను అన్ని ఏర్పాటు చేస్తాను. ఇక్కడ పెట్టారు మీకు కాకపోతే మండలం వైజ్ పెట్టమని పెడతాను కార్యక్రమం. మీకు చెప్పండి కావాలంటే మండలం వైజ్ కూడా పెడతాను. ఈ మండలంలో రైతులందరూ కూర్చొని అక్కడ ఈ మిషన్ ఎలా వాడాలా, కటింగ్ ఎలా చేయాలా, విత్తనం ఎలాగే కావాలంటే నేను మండలం వైజ్ కూడా పెట్టిస్తాను. ఆఫీసులను అడిగి 4 మండలాల్లో 4 రోజులు పెడతాం. ఆ మండల వాళ్ళు కూడా చూసుకోవడం బాగుంటుంది. ఏదేమైనా నా లక్ష్యం వ్యవసాయాన్ని పర్సంటేజ్ పెంచాలా, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలా, ఎక్కువ టైం వ్యవసాయానికి పెట్టాలా. మన పూర్వీకులు ఎలా చేశారో మనం కూడా ఆ రైలుకి వెళ్ళాలా. మన తర్వాత రాబోయే తరం వారు కూడా దానికి వెళ్ళాలా. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలా. ఏ ఊరు కుర్రోడు ఏటిగారింపేటలో కుర్రోడు ఉన్నాడు, శివగణేశన్ వచ్చాడా, రా బాబు ఇలా ముందురా అరటి తోట వేసాడు, 2 ఎకరాల్లో పామాయిల్ వేసాడు. రోజు అదే చెప్పాడు. ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో నెంబర్ 1 పంట పండిస్తే కుర్రోడి నియోజకవర్గం నెంబర్ 1 వాడు వయసు